ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు కాపు తెలగ బలిజ జేఏసీ నేత దాసరి రాము గారు. రాము గారు నమస్తే సార్. దాసరి రాము గారు, ముద్రగడ మరణం తర్వాత అలాగే గత 3 నెలలుగా కాపులు ఓటు బ్యాంక్ రాజకీయం, అలాగే కాపులు మాకు అంత ప్రియారిటీ, మేము అప్పుడు అలా చేయాలనుకున్నాం, ఇలా చేయాలనుకున్నాం, ఇట్లా రకరకాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కొందరు డిస్ఓన్ చేసుకునే పరిస్థితి ఉంది. కాపులకి ఒక్కరికి జనసేన పరిమితం కాదని పవన్ కళ్యాణ్ ప్రకటన కూడా చేశారు. ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కాపు ఓటు బ్యాంక్ చుట్టే రాజకీయం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇక్కడ లార్జర్ సెన్స్ లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, కాపులంటే మరొకరికి కాపు కాసేవారైనా, మరొకరి పల్లకి మోసేవారైనా, ఎందుకు ఇంత చర్చ జరుగుతున్నట్టు? అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు దాకా కాపు కాస్తూనే ఉన్నాం కదండి, అందువల్ల అందరూ కూడా వీళ్ళు కాపు కాసే పరిస్థితే. కానీ అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళకి అవకాశాలు రావాలి. మెజారిటీగా ఉన్నాం కాబట్టి చాలా వేరే విశ్లేషకులు, రాజకీయ పెద్దలు కూడా ఏమంటారంటే, ఇంత పెద్ద జాతి వీళ్ళు ఎక్కడ కూడా రాజ్యాధికారం చేపట్టినట్టు కానీ, ముఖ్యమంత్రులు అయినట్టు కానీ వాతావరణం సరిగ్గా లేదు అని చెప్పని అంటుంటారు. అది మొన్న వారు ఒకరు ఉన్నారు కదా, ఎంపీ గారు, తిరుపతి ఎంపీ చేశారు కాంగ్రెస్ పార్టీలో, చింతామోహన్ గారు మన పద్మనాభం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ప్రెస్ లో మాట్లాడింది ఏంటి, ఇంత అతిపెద్ద జాతికి ఉన్న ఈ కాపులు కనీసం ఒక 2 టర్ములన్నా ముఖ్యమంత్రి చెయ్యాలా? దాదాపుగా రెడ్డి కమ్మ 2 సామాజిక వర్గాలే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిన తర్వాత కేసీఆర్ నుంచి బెలమ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు. అది ఇప్పుడు మళ్ళీ దగ్గరలో చూసుకుంటే ఒక రాజశేఖర రెడ్డి కుటుంబం, ఆయన ఒక 6 ఏళ్ళు, వాళ్ళ కొడుకు 5 ఏళ్ళు, 11 ఏళ్ళు. మళ్ళీ ఎన్టీ రామారావు గారు, అంటే ఎన్టీ రామారావు గారు కొంత పీరియడ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా 15 ఏళ్ళు దాటి 16-17 ఏళ్ళు, అంటే దాదాపు 20-25 సంవత్సరాలు ఒక కుటుంబం పరిపాలన. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వాళ్ళు ఒక 11 సంవత్సరాల పైన పరిపాలన. ఇంకా రెడ్డి సామాజిక వర్గం చూసుకుంటే కాంగ్రెస్ మొత్తం పరిపాలన వాళ్ళు. ఇంత అతిపెద్ద జాతికి ఉన్న ఈ కాపులు కనీసం ఒక 2 టర్ములన్నా ముఖ్యమంత్రి చేస్తే, ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక ఎస్సీగా, ఆయన ఒక ఎస్సీ కమ్యూనిటీగా ఆయన మాట ఎందుకన్నాడంటే, అతిపెద్ద జాతిగా కాపులు ఉన్నారు, కాపులు రాజ్యాధికారం కొంత చేపట్టగలిగితే కొంత మార్పు వస్తుంది, ఆ తర్వాత పెద్ద సామాజిక వర్గాలకు ఉన్న ఎస్సీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ కూడా అవకాశాలు వస్తాయని ఆయన భావజాలం. అది అందులో పద్మనాభం గారిని అందరూ కాంటెంపరీ కలిసి పనిచేసిన వాళ్ళగా, పద్మనాభం గారిని దగ్గర చూసిన మనిషిగా, అంటే జనార్దన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇవ్వాలి అని ఇలాంటి కోణాలు వాళ్ళు రాజకీయ పార్టీలో జరుగుతున్న సందర్భాల్లో ముద్రగడ పద్మనాభం గారిని కూడా ముఖ్యమంత్రి రేసులో పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసేవాడు, చేస్తాడనే అనుకున్నాను. ఆయన అది రీచ్ కాలేదు, తర్వాత ఇలా చనిపోయారు ఆయన అని చెప్పి ఆయన బాధపడుతూ చెప్పారు. అదే ఎక్కడ పోయినా జరుగుతుంది. అదే ఒక విధంగా రాష్ట్రంలో రెడ్డి కమ్మ సామాజిక వర్గాల తర్వాత వీళ్ళిద్దరే కాదు, మిగతా కూడా అధికారం అందాలని ఒక బలమైన ప్రయత్నం జరుగుతుంది కూడా కాపు సామాజిక వర్గం. వీళ్ళే వేరే బీసీఎస్సీ కులాలను కలుపుకొని, మైనారిటీలు వాళ్ళని కలుపుకొని అధికారం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని విఫలం చేయడానికి ఆ కులాల్ని కాపుతో దూరంగా ఉంచే ప్రయత్నం రెడ్డి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు వ్యూహాత్మకంగానే చేశారు. ఈ కులాల వారికి అందరి మధ్య చిచ్చు పెట్టి, అందరి మధ్య కూడా చిచ్చు పెట్టి, వీళ్ళు అందరూ పల్లకీలు పోసే పోయేలు. కానీ కాపులు ఏమంటున్నారంటే, మేము పల్లకి పైకెక్కి మిమ్మల్ని కూడా లాగుతాం అబ్బాయి, బీసీఎస్సీ మిగతా కులాలను మిమ్మల్ని కూడా పైకి లాగుతాం అబ్బాయి, మా పల్లకే కాదు, మిమ్మల్ని మేము మోస్తాం కావాలంటే అని చెప్పనంటే, లేదు మీరెక్కి మమ్మల్ని లాగద్దు, ఎవరో పైకెక్కద్దు, అందరం కిందే ఉండి మోద్దామని ఒకరు కొట్టుకుంటూ ఇక్కడే బయట. అది ఆ మార్పు రావాలని మా అందరి ఆకాంక్ష. ఆ పోరాటంలో నాకు వయసు 50 ఏళ్ళ వయసు కూడా వచ్చేసింది. రీసెంట్ గా నాకు కొత్త గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే, నేను వైసీపీకి కోవర్ట్ అని వాళ్ళ ప్యాకేజ్ అమ్ముడిపోయాను కూడా నాకు గిఫ్ట్లు
బాగా మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు. అంటే ఈ కులానికి పనిచేస్తే చివరికి వచ్చేవాళ్ళు ఈ పేద కులాల రాజ్యాధికారం సాధన కోసం చేసే ప్రయత్నంలో మాకు వచ్చే గిఫ్ట్ కూడా అట్లాంటి గొప్ప గిఫ్ట్. అది ముఖ్యంగా మా కాపుల దగ్గర నుంచి కూడా వస్తుంది. ఇలాంటి గిఫ్ట్ మా వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి బయట కూడా. కాబట్టి ఇది ఎప్పుడు సాధించి ఎందుకంటే ఒకసారి అధికారం అనుభవించడం మొదలు పెట్టినది వాళ్ళకి దగ్గర. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ పేద కులాలకి రాజ్యాధికారం అందాలి అని అంటే 1947లో ఎలాంటి స్వతంత్ర పోరాటం జరిగిందో అలాంటి పోరాటం అంత నుంచి లేకపోతే అవ్వదు సార్. అంటే ఇప్పుడు ఉందా అలాంటి పరిస్థితి ఉందా? చిన్న మాట అండి చెప్పండి. చిన్న మాట. ఆ ప్రయత్నంలో భాగంగానే చిరంజీవి గారు పార్టీ పెట్టినా అందరం కలిసి నిలబడి పనిచేశారు సామాజిక న్యాయంలో. ఆయన నా వల్ల కాదు చేతులు ఎత్తిసినా ఆయన ఏమనలేదు ఈ రోజు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు పేద కులాల రాజ్యాధికారం సాధిస్తానని. అంటే ఎవరితోనో అధికారంలో భాగస్వామ్యం ఉంటామని కాదు, పరిపూర్ణంగా పేద కులాల రాజ్యాధికారం సాధించే ప్రయత్నం చేస్తాము. అంటే ఇప్పుడు కూడా ఒకేసారి అధికారం అందదు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో 2 ముగ్గురితో పొత్తులు పెట్టుకుని వెళ్ళారు కదా, కొంతవతే కదా అధికారం సాధించింది. అదేవిధంగా ఆయన అధికారం సాధిస్తానని జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు కూడా అట్లాగే పనిచేశాం. మీరెవరో ముఖ్యమంత్రులు కావాలి, కాపు సంఘాల్లో పనిచేసే వాళ్ళు మీరెవరు కూడా ముఖ్యమంత్రులు కావాలా, పదవులు కావాలా మేమేం కోరుకోలేదండి. ఈ జాతి నుంచి ఎవరు వస్తే వాళ్ళకి చేతనైనంత వరకు నిస్వార్థంగా పనిచేశాము. అది ఎంతవరకు సాధించగలుగుతాం అన్నది ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అవకాశాలు కూడా చూసింది. పద్మనాభం గారికి, చిరంజీవి గారికి సోనియా గాంధీ సీఎం ఇస్తానని చెప్పిన ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ పడిపోయే పరిస్థితులు ప్రజారాజ్యం ఎమ్మెల్యే గవర్నమెంట్ నిలబెట్టాడు. ఆయనకి ఖచ్చితంగా సీఎం ఇద్దాము, విభజన జరిగేట్లు అయిపోవడం అని చెప్పని చెప్పింది. అది కూడా న్యూట్రలైజ్ అవ్వలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈ కాపు సామాజిక వర్గానికి కొంచెం అవకాశాలు ఇద్దామని చెప్పి అక్కడ బండి సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి, ఇక్కడ కన్నా లక్ష్మణ్ గారికి, సోమవీరాజు గారికి వీళ్ళందరినీ అధ్యక్ష స్థానాలు ఇచ్చింది. అతిపెద్ద జాతిగా మీరు ముందుకు రండి, మేము ఖచ్చితంగా మిగతా కులాలు కలుపుకుని ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు మేము అవకాశాలు మేము ఇస్తామని చెప్పని వాళ్ళు కూడా చెప్పారు. ఈ వెళ్తున్న ఈ ప్రయాణం మరి ఎప్పటికీ సాధిస్తామో లేకపోతే ఈ అక్కడ కులాలు ఈ 2 కులాల చేతిలోనే బతికినంతకాలం ఇట్లాగే బతుకుతాం అన్నది చూడాలి. అంటే దాసరి రామ గారు, మీరు ఇందాక జనసేన ప్రస్తావన తెచ్చారు. జనసేన నేతలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనసేన విజయం వెనక కాపుల త్యాగం ఉంది, కాపుల ఓటు బ్యాంకు పక్కగా ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ రావటం, తర్వాత పరిణామాల క్రమంలో కాంగ్రెస్లో విలీనం అవటం, ఇక కాపుల నుంచి ఎవరు వస్తారు, ఇక మన ఓటు బ్యాంక్ అన్న తరుణంలో జనసేన వచ్చింది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆ కూటమికి మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్. కాబట్టి కాపుల్లో మెజార్టీ వర్గం అటు కూటమికి ఓటేసింది. 2019 వ్యక్తిగతంగా వెళ్ళారు. 2024 వచ్చేసరికి ఆయన విజయం సాధించడంలో, కూటమి విజయం సాధించడంలో కాపు ఓట్లు మెజార్టీ ఓట్లు షిఫ్ట్ కావటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే కాపులు పార్టీయే కాదు జనసేన, కొన్ని విషయాల్లో కాపులు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇది అందరి పార్టీ, కావాలని నాకు ఆ ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్లు ఎప్పుడైనా మా రెడ్ల ప్రయోజనాలు నెరవేరట్లేదని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా? చౌదరి కమ్యూనిటీ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తుందా? ఎందుకు ఈ కాప్ కమ్యూనిటీ ప్రతి సందర్భంలో నన్ను అడుగుతోందని పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక రకంగా డిస్ఓన్ చేసుకునే పరిస్థితి ఏమైనా ఉందా? అసలు ఈ కామెంట్స్ పైన కానీ ఇప్పుడు జనసేన కాపుల మధ్య ఉన్న ఆ కొంత అంతరం, కొందరిలో ఒక అపనమ్మకం, ఒక అసంతృప్తికి కారణం ఏమై ఉండొచ్చు? మీరు ఒక ఈమెయిల్ విలేకరుగా ఉన్నారు. అవును సార్. నాలో ప్రస్థానం వేరే అనేక ఛానల్స్ లో పనిచేశారు, మీకు అంత అవగాహన ఉంది కదా. మీకున్న నాలెడ్జ్ లో ఆయనకి కాపు కులాన్ని ఆపాదించింది ఎక్కడో ఇన్సిడెంట్ చెప్పండి. మీరు మీ గుర్తున్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి సార్. చెప్పండి సార్. లేదు, మీకు ఎక్కడైనా కనపడిందా? ఆయన ఒకరికి 10 సార్లు కేకలు పెట్టాడు కదా, నన్ను కాపు కులాన్ని అంత కట్టాలని చూస్తున్నారని. ఒక విలేకరుగా అన్నిటి మీద అవగాహన ఉంటుంది, సీనియర్ విలేకరి. మీకెక్కడన్నా ఆ సంఘటన మీకు ఎక్కడన్నా ఎదురయ్యా? లేదు. మీరెక్కడన్నా ప్రశ్నలు కానీ మేమెవరన్నా ఆయన కాపు కులాన్ని అంటగట్టడానికి, కాపుల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకుంటారు, దాన్ని ఏముంది? అన్ని కులాల్లో మేము ఒకలం కదా, రూపాయి పావులా కదా, రూపాయికి 20 నుంచి 20% జనాభా ఉన్నాం, రూపాయి పావుల జనాభా మేము. కాపులు ఇంకొక పక్కన జనాభాగా చూడండి.
అప్పుడు సమస్యలు ఎవరంటే అడుగుతారు, అందరూ అడిగినట్టే అడుగుతారు. అలా కూడా సమస్యలు అయినా అడగలేదు మేమెవరు వెళ్ళి. ఆప్ కార్పొరేషన్ కి 100 రూపాయలు కూడా శాంక్షన్ చేయలేదు 2 సంవత్సరాలు. సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. ఆ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదా? ఆయనకు సంబంధం లేదా? ఆయన బాధ్యత లేదా? 3,000 కోట్లు 2 సంవత్సరాలకి ఎంత అయిందండి? 6,000 కోట్లు. అవును. మేము దుర్మార్గులం కాదు, స్వార్థపరులం కాదు. రాష్ట్రానికి బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, అప్పుల్లో ఉంది, మంచిది. 6,000 కోట్లు కాకపోతే 600 కోట్లు ఇవ్వండి. 2 సంవత్సరాల్లో రూపాయి బడ్జెట్ లేదు. కనీసం ఇన్ఛార్జ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ కాప్ కార్పొరేషన్ చైర్మన్ కొత్తగూడెం సుబ్బారావు గారు విజయవాడకు రారు. నాకు నా పరువు పోతుంది, నాకు ఎందుకు వచ్చింది పోవాలని చెప్పారు. ఇట్లాంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాసాము, ఎప్పుడన్నా కనీసం మీ ద్వారా ఎప్పుడన్నా అడిగామా? మీ మీడియా ద్వారా ఎప్పుడన్నా ఆయన అడిగామా? డబ్బులు కార్పొరేషన్ డబ్బులు అని అడగడం ఎక్కడన్నా ఏ ఛానల్ ఎక్కడన్నా చూస్తారా మీరు ఎవరన్నా? ఆయన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎట్లా ఉంటుందంటే చెప్తున్నాను సార్. అదిగో పులి అంటే ఇది పొలిటికల్ తోక అంటారు చూసారా? ఆ పార్టీ పనిచేసిన వాళ్ళం కాబట్టి పార్టీని జాగ్రత్తగా నడుపుకోండి, పార్టీని బలోపేతం చేసుకోండి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, పార్టీ కమిటీలు వేయట్లేదు. కమిటీలు అయిపోతే పార్టీ ఎలా స్ట్రెంత్ అవుతుంది? ఎలక్షన్ల ముందు 40-50 సీట్లు అడగారు. అరుణ్ జోగి గారు కానీ నేను కానీ ఆ పార్టీ పనిచేసిన వాళ్ళం కాబట్టి 40-50 సీట్లు అడగండి సార్, పవర్ షేరింగ్ అడగండి కనీసం 1 year అని చెప్పానంటే ఒత్తిడి చేస్తే నన్ను నమ్మని నాకు ఉపయోగం ఉందన్నారు. అరుణ్ జోగి గారిని తిట్టు వినిపెట్టారు. నా మీద ఏం తెలిసి చూపించారు. అప్పుడు నేను కూడా గట్టిగా అడిగాను ఆ రోజు. అది నన్ను నమ్మండి, నాకు ఉపయోగం ఉందని నాతో అన్నారు, అందరితో చెప్పారు ఆయన. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందేమో ఆ పార్టీ ఎప్పుడు ప్రత్యక్షంగా అడగల. జనసేన మాతో ప్రయాణం చేస్తే బాగుంటుందని టీడీపీ అడగల. ఎందుకు? నేను ఆ టీడీపీ అనే పార్టీకి ఎప్పుడు కష్టాలు వచ్చినా, కమ్మ సామాజిక వర్గం ఇబ్బందులు వచ్చినా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు జనసేన పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలతో, వాళ్ళ యొక్క దౌర్జన్యాలతో అనేక విషయాలు నేనే గట్టిగా దాడి చేసి నిలబడ్డ రోజులు నేను కూడా అనేక మంది మాట్లాడాను. కాపులందరూ నిలబడి జనసేన గారితో పాటు టీడీపీ కూడా అండగా నిలబడ్డాం. మేమందరం వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడు జనసేన మాతో ప్రయాణం చేయాలని వాళ్ళు అడగల. నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నా అని 10 సార్లు. ఒక పక్క బీజేపీతో పొత్తు ఉంది అన్నాడు అన్నమాట. వాళ్ళు అడగకుండా ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీని అడగకుండానే వాళ్ళతో నా ప్రయాణం 15 ఏళ్ళు ఉంటుంది. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ మీరు లేకపోతే మాకు జరగదు, మీరు నాతో పాటు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రయాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎక్కడన్నా అనకుండానే ఈయన ఎందుకు అన్నిసార్లు ఆ స్టేట్మెంట్ ఇస్తారు? ఒక రాజకీయాల్లో అలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఆయన విలువ, ఆయన పార్టీ విలువ, ఆయన పార్టీ పనిచేసే వాళ్ళ విలువ తగ్గిపోతాను ఆయన తెలియదా? బీజేపీ కూడా పొత్తులో ఉంది కదా. బీజేపీ ఎప్పుడన్నా ఎన్నాళ్ళు మనం పొత్తు కంటిన్యూ అవుతాం ఎప్పుడన్నా అడిగింది, చెప్పిందా, మాట్లాడింది? ఎక్కడన్నా సైలెంట్ గా ఉన్నారు, ప్రభుత్వంలో ముందుకెళ్తారు. ఈ విషయాల్ని పవన్ కళ్యాణ్ గారిని పనిచేసిన వాళ్ళగా అడుగుతాం. అయ్యా, వైసీపీలో పెట్టిన కేసుల్లో టీడీపీ బయటపడింది, కాపుల కేసులు కూడా తీసేయలేదు. గ్రామాల్లో కాపులంటే నీ కాపులు అంటే మళ్ళీ వేరే అనుకుంటున్నారు. డిఫాల్ట్ గా జనసేన పనిచేసే వాళ్ళు 80% కాపులే. అందుకని కాపు అనే పదం అన్నాను కాపు సంఘంలో ఉన్నాం. కానీ జనసేన వాళ్ళ మీద కేసులు తీసేయలేదు. గ్రామాల్లో ఇబ్బంది పెడుతున్నారు జనసేన వాళ్ళని, ఆ పట్టించుకునే నాదులు లేడు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, నీ వెళ్ళాల్సి వస్తుంది. బందరు ఊరు నడిపోతున్న ఇల్లు పగల కొట్టారు. బందరు ఊరు నడిపోతున్నా దిక్కు లేదు. బాలసోడిగా ఢిల్లీ నుంచి ఫోన్ చేసినా కూడా ఆపలేదు కమిషనరు. ఇది మనం ఎట్టిపోతున్నాం. మీ క్యాడర్ కాపాడుకోండి, పార్టీని బలోపేతం చేసుకోండి. నామినేషన్ పోస్టులు 30% మీరు ఎమ్మెల్యేలు తక్కువ ఇస్తే ఇచ్చారు. 21 ఎమ్మెల్యేలు అన్నారు, 10 మంది టీడీపీ వాళ్ళు వచ్చి టీపారాలు ఇస్తున్నారు. మా దాంట్లో ఎమ్మెల్యేలు తక్కువ ఇస్తే ఇచ్చారు. మనకి నామినేషన్ పోస్టులు 30% వస్తాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 30% వస్తాయి అని మీరే స్వయంగా చెప్పారు. 30% నామినేషన్ పోస్టులో 3%, 4% కూడా ఇవ్వలేదు వాళ్ళు. మొత్తం దాదాపు 1,00,000 నామినేషన్ పోస్టులు ఉండగా 60-70 ఫిలప్ చేశారు. దాంట్లో మన జనసేన వాళ్ళకి వచ్చింది 2,000-2,500. అది కూడా చాలా చిన్నవి, గుళ్ళు, గోపురాలు, గ్రంథాలయాలకు సంబంధించిన మెంబర్లు, చాలా చిన్న పోస్టులు. ఎక్కడ ప్రాధాన్యం కలిగిన పోస్టులు కావు. 30% ఎక్కడా, 4%, 5% ఎక్కడా?
లెక్కేమని చెప్పండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఓకే. ఎన్ని నామినేషన్ పోస్టులు వచ్చినాయి, టీడీపీకి ఎన్ని, జనసేనకి ఎన్నో, అది జాగ్రత్త చూసుకోండి. నామినేషన్ పోస్టులు వచ్చినట్టు చూసుకోండి. ఇచ్చిన నామినేషన్ పోస్టులు కూడా గడ్డి వినిపిస్తున్నారు. మన గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్ లో మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేనకి ఇస్తే పార్టీ టీడీపీ అధిష్టానము లోకల్ ఎమ్మెల్యే గొడవ పెట్టుకొని క్యాన్సిల్ చేయించాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ని, జనసేనలకు రాకుండా. ఆలగడ్డలో భూమనాగిరెడ్డి కూతురు జనసేన పార్టీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తే 2 సంవత్సరాల పైన ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదు ఆ పిల్ల. టీడీపీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు సార్ జనసేన వాళ్ళని. ఓకే. శ్రీకాళహస్తి గుడి చైర్మన్ ఇస్తే ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే రాడు, ఈవో లేకుండా చేస్తాడు. చివరికి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి గట్టిగా కూర్చొని దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. ఇచ్చిన 4 కోటి పోస్టులు కూడా ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. బలంగా మీకు రావాల్సిన హక్కులు మీరు తీసుకోండి, పార్టీని స్ట్రెంథెన్ చేసుకోండి, కమిటీలు వేసుకోండి. ఇలాంటి విషయాలన్నీ నేను మాట్లాడితే నేను కొంచెం ఉద్యమాల్లో ఉండేవాళ్ళం, ఆవేశపూరితంగా ఉంటుంది మా గొంతు. ఆ మాత్రం దానికి నన్ను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారితో సహా పార్టీలు అందరూ కలిసి నేను వైసీపీకి అమ్ముడుపోయానని చెప్పి అన్నారు సార్. వైసీపీకి అమ్ముడుపోయానా? జనసేన పార్టీ మద్దతుగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి విధానాలు సరిగ్గా లేవని జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీగా ఎక్కువ దాడి చేసినోడిని, వాళ్ళని ఎక్కువ పార్టీ ఎక్కువ తిట్టినోడిని నేనే ఛాలెంజ్ చేస్తా. చూసుకోండి, ఏ మీటింగ్ లో కానీ డిబేట్ లో కానీ ఎక్కువ మాట్లాడినోడిని నేనే. ఆ రోజు జనసేన పార్టీకి అండగా నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ పార్టీని తిడుతున్నప్పుడు నాకెంత ప్యాకేజ్ ఇచ్చారు సార్ జనసేన వాళ్ళు? మీకెంత కమ్ముడిపోయాను నేను జనసేనకి? టీడీపీలో ఎంత ప్యాకేజ్ ఇచ్చారు సార్? ఈ రోజు పార్టీని జాగ్రత్త, మీ పార్టీతో పనిచేశాను అభిమానం కొద్ది, పార్టీని జాగ్రత్త చేసుకోండి, కారణం కాపాడుకోండి నేనంటే వైసీపీకి అమ్ముడిపోయాడు. ఎవరన్నా గట్టిగా నోరు తెరిచేదన్నా చెప్తే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం టీడీపీతో వైసీపీ అమ్ముడుపోయారని చెప్పని మాట్లాడుతున్నారు. మొన్న నాదెండ్ల మనోహర్ గారు రాబోయే ఎలక్షన్స్ లో మన పార్టీ ఏం బలంగా ఉందని చెప్పని బ్యానర్లు కట్టినంత మాత్రం పార్టీ బలంగా ఉన్నట్ట, మనం 30% లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏం అడుగుతాం, మాట్లాడాడు, వచ్చి తీసుకున్నట్టు మాట్లాడాడు. మన అందరూ కలిసి దాడి చేశారు కదా నాదెండ్ల మనోహర్ గారి మీద. ఇప్పటికీ ఇంకా ట్రోల్ చేస్తున్నారు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన విషయాల్ని. మరి మీరందరూ దాడి చేశారు కదా నాదెండ్ల మనోహర్ మీద, జనసేన పార్టీ మీద. మీరందరూ అప్పుడు పోయారా వైసీపీకి? మీరే ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ దెబ్బతింటుందని టీడీపీ పార్టీ విధానాల వల్ల. నేను అదే వ్యక్తం చేశా, నా బాధ నేను కూడా అదే వ్యక్తం చేశాను, నా బాధను వ్యక్తం చేశాను నేను కూడా. సార్ మీరు పార్టీకి రావాల్సిన హక్కులు రావట్లేదు, మన పార్టీకి రావాల్సింది మనం కష్టం మనం పొందట్లేదని చెప్పని ఒత్తుకున్నా నేను. మరి అందరూ కలిసి నాదెండ్ల మనోహర్ దాడి చేశారు కదా, నాదెండ్ల మనోహర్ గారు ఏ చెప్తుంది ఎరగపోయారా? వచ్చిందో వచ్చింది. అప్పుడు మా నామినేషన్ పోటీ 4% 5% ఇచ్చారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా 4% 5% ఏదో వాళ్ళు పడేస్తారు, టీడీపీ ముచ్చి పడేస్తారు. తీసుకుందాం, ఊరుకోండి. ఎందుకు నాదెండ్ల మనోహర్ గారికి దాడి చేశారు అందరూ కలిసి? బొలిశెట్టి సత్య గారు ఎవరు మాట్లాడితే కింద కామెంట్లు పెట్టారు కదా, సార్ బాగా మాట్లాడారు సార్, బాగా చెప్పారు సార్ మీరు అని చెప్పి వాళ్ళు మెచ్చుకున్నారు కదా. ఇదే పార్టీలో జరుగుతున్న లోపాన్ని దాసరాము మాట్లాడితే దాసరాముని ఇష్టం వచ్చినట్టు తిట్లు ఎలా మాట్లాడారు, ఎలా అసహ్యంగా నీచంగా ఎలా మాట్లాడారు. నేను అడిగింది కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయాల గురించి నేను అడిగింది కూడా. అంటే మీరందరూ న్యాయం, నాకు న్యాయమా? నాదెండ్ల మనోహర్ గారు మీరందరూ దాడి చేశారు లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ రావచ్చు పట్టాలో? నేను కూడా నేను అడిగింది కూడా అయ్యాక పార్టీ సమస్యల గురించి నేను మాట్లాడింది ఏం లేదు సార్. నేను చెప్పేది ఒక్క నిమిషం, ఏం లేదు, ఒకే ఒక్క విషయం సార్. నేను ఇన్ని సంవత్సరాల నా ఉద్యమాల్లో, ఇన్ని సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళు ఎప్పుడన్నా నన్ను విధానపరంగా విభేదించారు. వాళ్ళు విధానపరంగానే విభేదించారు. ఏ రోజు నేను ఎవరికైనా అమ్ముడుపోయానో వాళ్ళు అనలేదు సార్. వైసీపీ పార్టీ కానీ జనసేన పార్టీ, వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ఈవెన్ తెలుగుదేశం కూడా చెప్తా, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను విధానపరంగా విభజించారు, రాజకీయ విధానపరంగా, అంతే తప్ప నేను అమ్ముడుపోయాడు దాసరాము అనేవాడు అమ్ముడుపోతాడు, అమ్ముడుపోయే మనిషి ఎప్పుడు అనలేదు సార్. నేను ప్రాణాలు పెట్టి పనిచేసి నా పార్టీ నాది, పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడారు మమ్మల్ని పనిచేయమని. నిలబడి ప్రాణాలు పెట్టి జగన్ లాంటి ఒక రాక్షసుని నియంత్రణ ఢీకొని 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఊరు తిరిగి ఆ పార్టీ కోసం కొట్టి చాకరీ చేస్తే జనసేన నా అందరూ జనసేన పార్టీ ఉంది, నా అందరూ జనసేన కార్యకర్తలు, నా అందరూ జనసేన నాయకులు, జనసేన పేరుతో కాపులు,
నన్ను వైసీపీకి ఎవరితో అమ్ముడుపోయారని చెప్పి నన్ను నీచమైన కూతురు చూశారు. సార్ పార్టీని బాగు చేసుకోండి. నేను రాజకీయ మనిషిని కాదు, నాకే పదవులు నాకు ఇవ్వద్దు, మేము రాము. కులపరమైన మనుషులు రాజకీయాలకు సంబంధం లేదు. మీరు బాగుండండి, ఈ పార్టీ బాగుండండి. మీరు కోరుకుంటుంది పదవులు, వినండి, మీరు కోరుకుంటుంది పదవులు కాదు, మీరు కోరుకుంటుంది పేద కులాల రాజ్యాధికారం. మీరు కోరుకుంటుంది పేద కులాల రాజ్యాధికారం. అది పార్టీ బలోపేతం చేసుకొని గురించి మీకు రావాల్సిన హక్కులు తీసుకొని గట్టిగా పోరాడితేనే వస్తుంది తప్ప రాజ్యాధికారం చిన్న చిన్న విషయం ప్రతిసారి కాంప్రమైజ్ అవుతూ పోతే అది సాధించలేమండి. జాగ్రత్తగా మిమ్మల్ని పార్టీ నమ్ముకొని పనిచేసే వాళ్ళని కాపాడుకుంటూ సెంటర్ అవుతూనే సాధిస్తామని చెప్పని నేను చెప్తుంది. అది వాళ్ళు అది ఎట్లా అర్థం చేసుకుంటారో అది వాళ్ళ సంస్కారం. ఈ విధానం తిప్పగలిగితే మాత్రం కాపులకి పేద కులాలకి రాజ్యాధికారం అందుతుందని నాకంత ఆశలు కనపడతాయి. అంటే రాము గారు, కాపుల విషయంలో హామీలు ఇవ్వటం, మళ్ళీ ముఖం చాటేయటం. ఇప్పుడు ముద్రగడ మరణం తర్వాత సోమవీర్రాజు చేసిన ప్రకటన చూసాం. మేము గవర్నర్ మేము ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నాం, బీజేపీలోకి వస్తే 1999లో అని ఆయన అన్నారు. నాదెండ్ల మనోహర్ 2024 ఎన్నికల ముందు ముద్రగడ వస్తారని భావించారు పవన్ కళ్యాణ్. ఆయన వస్తే ఆయన ఖచ్చితంగా కూటమి తరపున ఆయన్ని గవర్నర్ చేద్దామని ప్రతిపాదిద్దామని ఆయన ఆలోచన చేశారని ఆయన కామెంట్స్ చేశారు. అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు ముద్రగడ లేకపోయేసరికి ఇలాంటి మాటలు మాట్లాడటం, కాపులు అనేసరికి ముందు హామీలు ఇవ్వటం, తర్వాత ముఖం చాటేయటం, ఏంటి పరిస్థితి? రాము గారు, హలో. రాము గారు, మనం చూసాం, అంటే సోమవీర్రాజు ఒక ప్రకటన చేశారు, ముద్రగడను ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాము, బీజేపీలోకి రాలేదు, అప్పుడు ఆ ప్రయత్నం జరిగింది అని. రెండోది నాదెండ్ల మనోహర్, మేము గవర్నర్ చేద్దాం అనుకున్నాము, 2024 ఎన్నికల ముందు ఆయన వస్తే పవన్ కళ్యాణ్ ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారని అని అన్నారు. అంటే ఈ హామీలు ఇవ్వటము కాపు నాయకుల విషయంలో, లేదంటే కాపుల్ని ఇది చేయటము, ముద్రగడ మరణం తర్వాత మళ్ళీ ఎప్పుడు లేనట్టు ముద్రగడ మీద కాపుల మీద మాట్లాడటం, వాట్ ఇట్ ఇండికేట్స్? సార్, ఇది మన నిన్న రాజమండ్రిలో ముద్రగడ పద్మనాభం గారు, నెక్స్ట్ జిఎస్ రావు పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఆయన కాపుల ఆయన వారు కూడా ఈ మధ్య వెళ్ళిపోయారు. ఇద్దరికి కలిపి సంస్మరణ సభ ఏర్పాటు చేశారు సార్. చాలా భారీ కార్యక్రమం, 4,000-5,000 మంది ఇచ్చారు మంచిగా హోటల్లో. చాలా గ్రాండ్ దానికి వెళ్ళొచ్చారు. అక్కడ సోమవీర్రాజు గారు ఈ కాపుల యొక్క రాజ్యాధికారము, కొంతమంది పెద్దలు, కాపు సంబంధించిన పెద్దలు, పద్మనాభం గారు, ఇలాంటి వాళ్ళకి దాదాపు అధికారం ముఖ్యమంత్రి స్థానం దాకా ఎక్కడ వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయారు, ఏమైందనే విషయాలు ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆయన సోమవీర్రాజు గారు సీనియర్ మోస్ట్ కదండి ఆయన. కాబట్టి ఆయన బాగా ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రోజు. ఏమనంటే బీజేపీ పార్టీ అన్నది అసలు మన ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా కనపడని రోజుల్లో పద్మనాభం గారు బీజేపీ పార్టీతో ఉన్నప్పుడు కృష్ణరాజు గారు, అసలు రాజులకి క్యాస్ట్ సంబంధం లేదండి కాకినాడ ఎంపీకి. అలాంటిది కృష్ణరాజు గారికి ఒక టికెట్, విజయాల స్వామినాయుడు గారికి రాజమండ్రి ఎంపీ టికెట్ ఇస్తే అప్పటికి బీజేపీ కమిటీలు లేవు, సొంతగా ఓట్ బ్యాంక్స్ లేవు సరిగ్గా. అలాంటి రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారి బాధ్యత పెడితే ఆయన ఈ 2 ఎంపీ సెగ్మెంట్లు తిరిగి గెలిపించుకొచ్చాడు. అది దక్షిణ భారతదేశంలోనే అదొక వండర్, సంచలనం. అది దక్షిణ భారతదేశంలో అది ఆ రోజున బీజేపీ పార్టీ ఎప్పుడైతే కాపు తరపున పి గన్నవరంలో వేమ గారు ఒక ఆయన ఎవరో ఎమ్మెల్యే గెలిచారు. ఇట్లా బీజేపీ తరపున ఎప్పుడైతే ఎంపీలు ఎమ్మెల్యేలు కనపడ్డారో ఆ రోజే తెలుగుదేశం పార్టీ ఈ బీజేపీని విడిగా వదిలిపెట్టకూడదు. వాళ్ళకు వెంకయ్యనాయుడు ఒక మహానుభావుడు ఉన్నాడుగా బీజేపీ తరపున ఏమైనా చేయించుకోవడానికి, పని చేయించుకోవడానికి ఆయన అడ్డం పెట్టుకున్నారు. ఇక ఈ బీజేపీని విడిగా వదిలితే మాత్రం ప్రాంతీయ పార్టీలో మన ఆటలు సాగవు. ఖచ్చితంగా మనం బీజేపీని మన కంట్రోల్లో పెట్టుకొని మనతో ఏదో పెట్టుకుని ఏదో ఇస్తాం, 275 నియోజకవర్గాలకు ఒక 5-10 సీట్లు, 2-3-4 ఎంపీలు ఇస్తే సరిపెట్టి సరిపోద్దని అప్పుడు వాళ్ళు బీజేపీతో పొత్తుల్లోకి వెళ్ళారు. ఉడికిన వేగంగా వెళ్ళా, అమాయకంగా వెళ్ళా. బీజేపీకి సంచలనం ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాలో అది కాపులు మొట్టమొదటి బీజేపీ చూసిన దక్షిణ భారతదేశంలో
గెలిపించిన వాళ్ళు ఎవరంటే కాపులే బీజేపీ పార్టీ. సార్ అందుకని ఈ రోజు కూడా పార్టీ కాపులే గట్టిగా ఇప్పటికీ కాపులే గట్టిగా చూస్తుంది. ఇందాక చెప్పే ఆ మాట బీజేపీ అధిష్టానం చాలా గట్టిగా నొక్కి పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందంటే కారణం ఇన్యాక్టివ్ ఇంకోటో కాదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ముందు కాపుల మీద ఈ అతిపెద్ద జాతిని వీళ్ళని మిగతా కులాలతో కలుపుకుంటే మన రాజ్యాధికారం సాధిస్తాన దృష్టి అప్పుడు వచ్చింది వాళ్ళు. ఆ విషయాల మీదే సోము వీర్రాజు గారు నిన్న బహిరంగ సభలో చాలా తీవ్రమైన ఆవేదన, ఆయన ఎంత తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడంటే ఆ సభలో ఆయన బహుశా మీ ఛానల్లో దా ఇష్యూస్ డిబేట్ కూడా జరిగినట్టుంది ఆయన మీద. ఆయన మాట్లాడిన అంశాల మీద డిబేట్ కూడా జరిగింది. ఎంత సోము వీర్రాజు గారు బాధపడ్డారంటే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి పార్టీలో తీసుకొస్తే ఇంకెవరో పేరు ఒక్కటి చెప్పాలా, వెంకయ్యనాయుడు గారి పేరు ఒక్కటే చెప్పాలా ఆయన. ఆ వెంకయ్యనాయుడు గారు మిగతా వాళ్ళందరూ కలిసి ఆ బీజేపీలో ఉన్న పద్మనాభ గారిని ఎంత అవమానపరచాలో అంత అవమానపరచాలి. వాజ్పేయి గారిని రాజమండ్రి తీసుకొచ్చారంట సార్ ఏదో మీటింగ్ కి. పార్టీకి ఉపాధ్యక్షుడు ఉన్న పద్మనాభం గారికి ఇంటిమేషన్ ఉండాలి కదా. అవును, కృష్ణరాజు గారిని పెట్టుకుని నడిపేశారంట వెంకయ్యనాయుడు గారు. మొత్తం ఆయనకి ఎట్లా ఉంటుంది, మొంటోడికి పట్టుదల ఉండే మనిషికి ఎట్లా ఉంటుందండి, పార్టీ వదిలిపెట్టి వాళ్ళకి కావాల్సింది అదే చెప్పుకొస్తున్నాడు సోము వీర్రాజు గారు. ఆయన పద్మనాభం గారు గతంలో కూడా మా పార్టీ నుండి ఆయన ఏ పదవుల కోసం మమ్మల్ని వదిలేసి పోలేదయ్యా. ఆయన అవమానపరచడం వెళ్ళిపోవటం, అవమానపరచడం ఏ పార్టీలోనూ ఉండదు. ఆయన అవమానపరిస్తే చాలు వెళ్ళిపోతాడు, స్ట్రాటజీ. అన్ని పార్టీలు అదే జరిగిందండి ఆయనకి. ఆయన మొత్తం కెరీర్ నాశనం అయిపోయిందండి. పట్టుదల అనే దాంతో, రోషము పట్టుదల అనే దాంతో కాకుంటే సహజమైన ఆ రోషం పట్టుదలతో ఆయన కెరీర్, పొలిటికల్ కెరీర్ అంతా నాశనం అయిపోయింది. బీజేపీ పార్టీలో ఆయన కెరీర్ ఎట్లా పాడైపోయింది అన్నది చెప్పుకొచ్చాడు ఆయన. మొన్న కూడా ఆయన సోము వీర్రాజు గారే ఎలక్షన్ ముందు అధిష్టానం ఇన్స్ట్రక్షన్స్ మీద, సోము వీర్రాజు గారు సొంతం కాదు, అధిష్టానం యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద పద్మనాభం గారిని బీజేపీ పార్టీలో కంటే గవర్నరు జనసేన పార్టీకి ఆ రోజు ఏం బలం ఉంది సార్ గవర్నర్ రిలీవ్ ఇప్పించడానికి. ఈరోజు అధికారంలో ఉండి కూడా వీళ్ళ చేతుల్లో ఉందా? రాజ్యసభే లేదు కదా సార్ మన చేతుల్లో. రాజ్యసభ ఎంపీఏ చేతుల్లో లేని గవర్నర్ ఎలా ఇప్పిస్తారు సార్ జనసేన? కేంద్రం ఇస్తుంది, కేంద్రం ఇవ్వాలి ఇస్తుంది, వీళ్ళకి సంబంధం లేదు సార్. నేను చెప్తే వెళ్ళరు అక్కడ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చెప్పి గవర్నర్ ఇప్పించగలుగుతారు ఎవరికన్నా? అంత శక్తి ఉందా ఈ రోజుకైనా? అధికారం ఉంది ఆయనకి. రాజ్యసభ వరకే మాట్లాడుకోగలుగుతారు, అందుకని శక్తి లేదు. అది ఆ చేయగలిగిన శక్తి ఎవరికంటే కేంద్ర ప్రభుత్వానికి. వీళ్ళెవరో సలహా సూచనలు ఇస్తే అక్కడ అవ్వదండి. అది కేంద్ర అధిష్టానం యొక్క ఆలోచన. ఉద్యోగ పద్మనాభం గారు ఒకప్పుడు మనతో పనిచేసిన మనిషి. అయ్యా మీరు వెళ్ళి మాట్లాడండి, పెద్దానికి రాజ్యసభ అవసరమైతే గవర్నర్ ఆయన పెద్దాని స్థాయికి ఏదో మనం ఆయన గౌరవించుకుందాం అని చెప్పని బీజేపీ అధిష్టానం వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకొని సోము వీర్రాజు గారు లాంటి పెద్దల్ని ఆయన దగ్గరికి పంపించి మాట్లాడటం జరిగింది సార్. ఆ జరుగుతున్న క్రమంలోనే వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మీకు రాజ్యసభ ఇస్తాము, లేదనుకుంటే ఒక కాకినాడ ఎంపీ రాబోయే ఎలక్షన్స్ లో, కాకినాడ ఎంపీ 24 ఎలక్షన్స్ లో ఖర్చుకో 50 కోట్లు మేమే పెట్టుకుంటాము అని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వీళ్ళిద్దరు కలిసి కూర్చున్న టైంలో జనసేన పార్టీ ప్రతినిధులు వచ్చారు. ఆయన ఎవరో మీకు ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, కాదు సార్ అది ఓకే, బన్నివాసు గారు కూడా వచ్చి వెళ్ళారని చంద్రబాబు గారు చెప్పారు. నిజమే, మీకు గవర్నర్ పోస్ట్ ఇప్పించాలని చూస్తున్నారు. ఎవరండి ఇప్పించేది గవర్నర్ పోస్ట్? జనసేన పార్టీకి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి 2024 ముందు? ఎన్ని ఎంపీలు ఉన్నాయి మనం ఇప్పించడానికి ఆయనకి? జనసేన పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఏం పట్టుంది మనకి? అసలు వాళ్ళు అడగకుండానే మీరు టీడీపీకి వెళ్ళిపోతానని చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు. వాళ్ళ సలహా అడగకుండా నేను టీడీపీకి వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆయన డైరెక్ట్ బహిరంగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు. ఇక వాళ్ళకి ఏం బలాలు శక్యతలు ఉన్నట్టు. వాళ్ళు తర్వాత జనసేన సంబంధించిన ఎవరో ప్రతినిధులు ఆయన దగ్గరికి వెళ్ళారు, మీరు జనసేనతో ఉంటే బాగుంటుంది, కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గమే కదా, ఆయనకు అండగా ఉంటే బాగుంటుంది కదా అని అంటే ఆయన వెంటనే లేదు, నాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు ఇదే సలహా చెప్తున్నారు, నేను ఖచ్చితంగా ఈ మధ్య ఒక పోస్టులు పెట్టారు సార్, 5 ఎమ్మెల్యేలు అడిగాడు, తెప్పించమని చెప్పండి ఎవరైనా బయట మాట ప్రమాణం చేసి. 5 ఎమ్మెల్యేలు అడిగారని చెప్పి చెప్పమనండి ఎవరైనా ప్రమాణం చేసి. ఆయన ఇంతమంది ఇన్ని రకాలుగా ఆఫర్ చేసినా ఆయన ఎటువంటి కోరికలు లేకుండా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి ఈసారి చేద్దాము, తప్పకుండా అవసరమైతే పార్టీ ఆఫీస్కి వచ్చి ఆయన కలుస్తాను, పార్టీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను. ఆయన ఇటు వచ్చినప్పుడు మా ఇంటికి రమ్మనండి, రమ్మనండి. హలో సార్, రాము గారు
హలో, రాము గారు వినిపిస్తుందా సార్? నాకు వినపడుతుంది సార్, మీకు వినపడుతుందా? వినిపిస్తుంది సార్, అదే సార్ సమయం కూడా అయ్యింది. క్లోజ్ Yes, sir. Yes, sir. అది ఆయన ఇంటికి రాయబారం వస్తే ఆయన బేషరతుగా నేను జనసేనకు వస్తానని చెప్పారండి. ఎవరైతే వచ్చి ప్రతినిధులు వచ్చున్నారో Okay. మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుతూ ఏ రోజు జారాలో మాట్లాడి చెప్తామని వెళ్ళారు, కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. కాబట్టి మళ్ళీ వెళ్ళిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరికిందా, మళ్ళీ ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు, కానీ మళ్ళీ వాళ్ళెవరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అప్డేట్ ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన డేట్కి ఇంకా వారం రోజులు 10 రోజులు కూడా వెయిట్ చేసి చెప్పాగా, ఇందాక చెప్పారు సోమవీరం గారు చెప్పారుగా, ఒంటి పట్టుదల ఉన్న వ్యక్తి కోప పట్టుదలతో వైసీపీ గెలిపారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. జరిగింది ఆ రోజు జరిగింది. రైట్ థ్యాంక్ యూ దాసరి రామ్ గారు. మనం చూస్తున్నాం అంటే కాపులు ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితి, అలాగే లేటెస్ట్గా సోమవీర్రాజు వ్యాఖ్యలు, అలాగే జనసేన అటు కాపులు డిస్పోజ్ చేసుకునే పరిస్థితి నిజంగా వచ్చిందా, పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయంగా ముద్రగడ మరణం తర్వాత ఇంకెవరు దిక్కులేరా?